గెటప్ ప్లేస్ అందరు పాటలు పెట్టుకొని హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందుస్ వరల్డ్. ఇవాళ మేమైతే ఖైరతాబాద్ గణేషుని చూడడానికి కోసం అయితే వెళ్తున్నాము. సో దానికోసమే ఇక్కడ రెడీ అవుతున్నాను. నేనైతే ఈ డ్రెస్ వేసుకుంటున్నాను. ఈ డ్రెస్ అయితే నేను శారీతో స్టిచ్చింగ్ చేసుకున్నాను అండ్ ప్యాంట్ ఇలా అంబ్రెల్లా కట్లో స్టిచ్ చేసుకున్నాను. టాప్ వచ్చేసి పెప్లం టాప్ స్టిచ్ చేశాను అండ్ నెట్ చున్నీనైతే నేను లేస్తో అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. నా డ్రెస్ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి. అండ్ ఇక్కడైతే నేను నా స్కిన్ కేర్ కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పాండ్స్ వాళ్ళది మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. నాది డ్రై స్కిన్ కాబట్టి నేనైతే ఈ బ్లూ కలర్ బాక్స్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఎన్వైబి వాళ్ళది స్ట్రోక్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఎన్వైబి వాళ్ళదే ఫౌండేషన్ కూడా నేను అప్లై చేసుకుంటున్నాను. ఫౌండేషన్ ఎప్పుడైనా స్కిన్లోకి పెనిట్రేట్ అయ్యేలాగా ఫేస్ అంతా నీట్గా అప్లై చేసుకోవాలి, ప్యాచెస్ లేకుండా. సో ఇది ఎన్వైబి వాళ్ళది కాబట్టి నాకు చాలా బాగా పెనిట్రేట్ అవుతుంది స్కిన్లోకి. ఫౌండేషన్ని నేనైతే హ్యాండ్ తోటే బ్లెండ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను లిప్స్కి లిప్ బామ్ పెట్టేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను అండ్ ఐలైనర్ కూడా వేసుకొని లిప్స్కి లిప్ లైనర్ పెట్టుకుంటున్నాను. లిప్ లైనర్స్ ఎప్పుడైనా కూడా మనం డార్క్ కలర్సే యూస్ చేయాలి. లిప్స్టిక్ లైట్ షేడ్లో పెట్టుకోవాలి, అప్పుడు లిప్స్టిక్ అనేది మనకు చాలా బాగా వస్తుంది. ఐస్కి ఐ లాషెస్ కూడా అప్లై చేసుకుంటున్నాను. ఇది ఏ బ్రాండో నాకు తెలియదు, ఎప్పుడో కొని పెట్టుకున్నాను. సో అదే ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను లిప్స్టిక్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ వాళ్ళది. ఇది రెగ్యులర్ యూస్కి చాలా బాగుంటుంది ఈ షేడ్. నేనైతే రెగ్యులర్గా ఇదే యూస్ చేస్తాను. ఇక్కడ బ్లూ హెవెన్ వాళ్ళది కాంపాక్ట్ యూస్ చేస్తున్నాను నేను. నేను రెగ్యులర్గా అయితే 1 స్టోన్ స్టిక్కరే పెట్టుకుంటాను ఎప్పుడైనా. అండ్ ఇక్కడ నేను హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎప్పుడు వేసుకునే హెయిర్ స్టైలే సింపుల్గా వేసుకుంటున్నాను. వాచ్ అండ్ బ్యాంగిల్ వేసుకుంటున్నాను. ఫైనల్గా అయితే పర్ఫ్యూమ్ కొట్టుకొని చిన్నగా కుంకుమ పెట్టుకొని నా లుక్ని అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ లుక్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అండ్ నేను రెగ్యులర్గా రెడీ అయ్యేది ఇలాగే సింపుల్గా. సో డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పేయండి తప్పకుండా. మేమైతే ఫైనల్గా ఖైరతాబాద్ దగ్గర వరకు వచ్చేసాము. అండ్ ఇవాళ 9th డే కావడంతో సెక్రటేరియా బ్యాక్ సైడే మమ్మల్ని ఆటో అతను డ్రాప్ చేశాడు. ఇదే పిల్ల తల్లి చూడేమో కానీ వరదే పడుతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా పిల్లలు అలా గెటప్ వేసుకొని ఉన్నారు. మా వాళ్ళ అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో చెప్పేయండి. పట్టుకున్నా. మేము వెళ్ళిన రోజు అయితే థర్స్డే ఈవినింగ్ అండ్ మేము వెళ్ళేసరికి 7 అయింది. మేము వెళ్ళింది 9th డే కావడంతో అక్కడ చాలామంది క్రౌడ్ ఉన్నారు. సో మాకైతే చాలా దూరం వాక్ చేసాము అండ్ చాలాసేపు టైం పట్టింది దర్శనానికైతే. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అయితే వింతగా చూస్తున్నారు, ఏంటి ఇదంతా జనాలు ఇంతలా ఉన్నారని. వీళ్ళు ఫస్ట్ టైం ఇలా బయటికి రావడం. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ బాబుని అయితే క్యూ లైన్లో నిలబడ్డ ఒక అమ్మాయి అయితే తీసుకొని ఎత్తుకుంది, చాలా క్యూట్గా ఉన్నాడని. మేమైతే షాక్లో ఉన్నాం. మా గుడ్డుగాడు క్యూట్గా ఉండి ఎత్తుకున్నాడు అనిపించింది. ఆ టిల్లుగాడు చూడండి ఎలా చూస్తున్నాడో, వాళ్ళ అన్నయ్యని వేరే వాళ్ళు ఎత్తుకున్నారని.
ఇక్కడైతే ప్రసాదం ఇస్తున్నారు. మేము తీసుకుందామని చాలా ట్రై చేసాం కానీ మాకు దొరకలేదు. జనాలు ఎక్కువగా వచ్చేసారు ఆ టైంకి. ఫైనల్గా అయితే ఆ గణపయ్య దర్శనం మాకు జరిగింది. చాలా బాగా అనిపించింది వినాయకుని చూడగానే. ఇంతసేపు క్యూ లైన్లో నిలబడ్డ కష్టం అంతా మర్చిపోయాము. అక్కడైతే కొన్ని పిక్స్ తీసుకున్నాము. పిక్స్ తీసుకోవడానికి చాలా కష్టమైంది. మా ఫ్రెండ్ ఫోన్ అయితే పోలీస్ అతన్ని లాగేసుకున్నాడు. సో ఫైనల్గా అయితే దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యాము. ఇటే అనుకున్నా ఇటు వచ్చినాం మనం. ఈ రోడ్డు అడుగుతాం ఫ్రెండ్ అంట. యాభై ఎక్కువ అనుకుంటా. అడుగు ఏమని 50. ఎందుకు నీ బిడ్డకు బర్త్డేకా? కమ్మలు బాగానే ఉన్నట్టుగా పెద్దగా. ఎంత రేట్ ఎక్కువ? ఎంత అంటే అదే దొలాడుతున్నా. అయిపోయింది. పిజ్జా హట్, కేఎఫ్సి డబ్బులే. ఇలా ఉంటుంది. నడుపుకుంటే ఎన్ని కష్టాలు పడాలి. అందరు పాటలు పెట్టుకొని ఎన్టీఆర్ గార్డెన్ ముందుకుంది కదా. అన్నీ పోతున్నాయి ఒక్కొక్క వినాయకుడు. ఫైనల్గా అయితే ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇవాళ 9th డే కావడంతో ఎక్కడ చూసినా నిమజ్జనం సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి రోడ్ అంతా. గణపతి పప్ప జై బోలో గణేష్ మహారాజ్ కి. గట్టిగా గట్టిగా రా, గట్టిగా చెప్పు. చిట్టెల్ కాకా గై లడ్డు లేకే బా గై.
జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎంత పెద్ద ఉండు గణేష్, ఏదో ఉండా. బాగుందా గణేష్? గణేష్ బాగుందా? ఫైనల్గా అయితే ఇంటికి రీచ్ అయిపోయాం. ఇక్కడ ఇంటి దగ్గర వినాయకుడిని తీస్తున్నారు.